అమ్మగారు రాశారు. మా భార్య సులువుగా మోసపోయేది కాదు, చాలా తెలియగా ఉంటుంది. అమ్మవారి మోసపోకుండా జాగ్రత్తగా ఉంటుంది. నోవాహు భార్య వల్ల భర్తకి ఎలాగా సహకరించిన నోవాహుకి భార్య, అలాగే నా భార్య కూడా నాకు అన్ని విషయాలను సహాయం చేస్తుంది. అంటే నేను ఏదైనా కూడా డెసిషన్ దానికి ఏం చేయొచ్చు అని చెబుతుంది. నో చెప్పదు, ఇలా చేస్తే బాగుంటుంది ఆలోచించుకోవడానికి, కానీ అలా వద్దని ఎప్పుడు అనదు. దిగోరా మంచి దారిలో నడిపించేది, ఇప్పుడు కూడా మంచి మంచి చదువుతుంది. మనం అలా కాదు ఇలా చేయాలి అనేది నన్ను చెప్తుంది, కానీ తనైతే శ్రీమందు చాలా బాగా చూసుకుంటుంది. నన్ను చెప్తుంది మా అమ్మ జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కోపాన్ని చల్లార్చింది. మామూలుగా షార్ట్ టెంపర్ బాగా బాబు అయిపోయినాకు, కానీ పిల్లయ్య కానీ కొంచెం కోపం తగ్గింది. అప్పుడు కొంచెం కోపం కూడా చాలా చేస్తుంది. మిరియాం స్తుతి చెల్లించేది, ఎప్పుడు దేవుడికి స్తుతి చెల్లించేది. నిద్ర లేచిందంటే ప్రేయర్ అయిపోయాక లేస్తుంది. అది అరగంట పడుతుంది, ఒకసారి పావుగంట పడుతుంది. మా అయితే పావుగంట తక్కువ టైము, అరగంట పడుతుంది. ప్రేయర్ అయిపోయాక ఏదైనా పని స్టార్ట్ చేస్తుంది. మాత చేతులతో వండి పెట్టేది, చాలా చక్కగా వంట చేస్తుంది. చాలా మంచి ఐటమ్స్ చేసి పెడుతుంది, నాకు బాగా చూసుకుంటుంది. మరియా వినడానికి ఆసక్తి చూపించింది. దేవుని వాక్యం గురించి ఆసక్తి కలిగి ఉంటుంది, వినడానికి ఆసక్తిగా ఉంటుంది. దేవుని పరిచయంలో ఉండడానికి ముందుగా ఉంటుంది. అన్న మందిర సేవ చేయలేదు, అవ్వాలి మందిర సేవ చేస్తుంది. ఆ ఇంటికి మనకి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అందరితో పాటు ఆ గ్రూప్లో వెళ్తుంది. సిగ్గుపడదు, ఫస్ట్లో కొంచెం సిగ్గుపడేది. తర్వాత అలా మనం ఉండకూడదని చెప్పి తను ఎంత దూరమైనా నడిచేది. అంత ఇబ్బంది ఉన్నా కూడా అందరితో పాటు. ఇవి నా భార్య గురించి చెప్పదలుచుకున్నాను. ఇంకా నా జీవితంలో ఉన్న వాళ్ళ గురించి కూడా చూద్దామనుకున్నాను. మా అమ్మ గురించి కూడా ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి, మా అమ్మ గురించి అంటే మా అమ్మ 5 కంది, 5లో నేను ఒక్కనే మిగిలాను, అందరూ చనిపోయారు. అందుకే మా అమ్మకి నేనంటే చాలా